ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అలాగే ఇలాంటి బిర్యానీ బాక్స్ వస్తున్నాయా? అయితే వేస్ట్‌గా పడేయకండి. వీటితో ఒక మంచి యూజ్‌ఫుల్ టిప్ చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు మంచి యూజ్‌ఫుల్ ఐడియాస్‌తో మీ ముందుకొచ్చేసాననమాట. మీ అందరికీ చాలా బాగా ఈ ఐడియాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంట్లో చాలా మంది దగ్గర ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అనేవి అయితే వస్తుంటాయి కదా! అయితే వీటిని పడేయకుండా ఒక మంచి టిప్‌ని అయితే చూపిస్తాను. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు క్యారీ బ్యాగ్‌ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ క్యారీ బ్యాగ్‌ని ఇలా ఫోల్డింగ్ మొత్తం అంతా సమానంగా ఉండేటట్టుగా చూసుకొని ఇవి 2 వైపులా సమానంగా ఉందా లేదా చూసుకోవాలన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది టిప్ అయితే. చాలా మంది ట్రై చేయండి కూడా. ఇది చాలా అవసరం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఛానల్‌కి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోమాకండి. అయితే ఇప్పుడు ఈ కవర్‌ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ వరకు సమానంగా ఉందా లేదా చూసుకొని ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత మన చెయ్యి అంటే ఒక ఇంచుమించు మన చెయ్యి అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇలా సమానంగా ఉండాలండి. సమానంగా ఉండేటట్టుగా పెట్టుకొని చెయ్యి దీని మీద పెట్టేసి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! మిడిల్‌లో నుంచి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మిడిల్‌లో నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు స్ట్రెయిట్‌గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని ఆపేసిన తర్వాత మనకి ఒక ఎల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. చూసారా? ఇలా మార్కర్ పెట్టి చూపించాను చూసారా? అంటే మనం స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇలా లైను ఎల్ షేప్‌గా వచ్చేటట్టు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ టిప్ అండి నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూసారా? ఇలా హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకొని ఎల్ షేప్‌లో ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే మనకి బ్యాగ్ అనేది ఇలా వస్తుందన్నమాట. క్యారీ బ్యాగ్ చూసారా? ఇప్పుడు ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందనేది అనుకోకుండా మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు మనం లే యూరిన్ పాస్ చేస్తూ ఉంటాం కదా! ఎక్కడైనా యూరిన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కూడా యూరిన్ పాస్ చేయడానికి మనం వేరే వేరే బాత్రూమ్స్‌ని యూజ్ చేస్తూ ఉంటామనమాట. అలా ఒకరు వాడిన వాష్‌రూమ్‌ని మళ్ళీ ఇంకొకరు వాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా! అయితే దీంట్లో సిగ్గుపడే పనేం లేదండి. చక్కగా మీరు ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా వాష్‌రూమ్. ఈ ఉన్న వాష్‌రూమ్‌కి కాళ్ళతో మనం చక్కగా ఇలా లోపలికనేది వెళ్ళిన తర్వాత పైన పార్ట్‌ని కొంచెం కాళ్ళతో లేపితే పైకొచ్చేస్తుంది. వెళ్ళినప్పుడు కవర్స్‌తో ఇలాంటివి మీరు ఒక 2, 3 చేసి పెట్టుకున్నారంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఇలా మనం పైన టాయిలెట్ వాష్‌రూమ్ పైన ఈ విధంగా కవర్‌ని తొడిగేసుకోవడమే అండి. చాలా ఈజీ. కాళ్ళతో ఒకసారి లేపారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇంట్లో కదా! ఒకసారి మీకు ఎలా యూజ్ చేయాలనేదైతే ఇట్లా తొడిగి చూపిస్తున్నాను చూడండి. ఇలా వాష్‌రూమ్‌ని పట్టుకోకుండా జస్ట్ ఇలా వేసేసి ఆహ్, తొడిగేసుకోవడమే అన్నమాట. మనం కాళ్ళతో పైకి లేపినా చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట టాయిలెట్ పైన. వేసేసుకొని మనం యూరిన్ పాస్ చేసుకోవచ్చండి. దీనివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి అయితే అస్సలు రావన్నమాట వీడియోలో. ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్‌తో 2, 3 చేసుకొని వెళ్లారంటే లాంగ్ టూర్‌లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. వేరే వాళ్ళు వెళ్ళిన వాష్‌రూమ్‌లో మనం వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదండీ! అస్సలు సిగ్గుపడేది ఏమీ లేదండి. చక్కగా ఇలా క్యారీ బ్యాగ్స్‌తో ఇలా ట్రై చేయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత డస్ట్‌బిన్‌లో ఇలా తీసేసి చక్కగా డస్ట్‌బిన్‌లో పడేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. సాధారణంగా ఇంట్లో ఇలాంటి బిర్యానీ బాక్సెస్ అయితే వస్తూనే ఉంటాయి కదండీ! మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా సరే ఇలాంటి బాక్సెస్ అనేదైతే వస్తూ ఉంటాయన్నమాట. వీటితో ఒక మంచి యూజ్‌ఫుల్ టిప్ అయితే ఉంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా. తప్పకుండా ట్రై చేసి వీడియోని లైక్ చేసి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలా చూస్తేనే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అనేది మీకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేస్తారనమాట. తప్పకుండా అయితే ట్రై చేసేయండి.
చూడండి ఇలాంటి బిర్యానీ బాక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటి అంటే నేను ఒక చిన్న మూత తీసుకొని మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు దీనిపైన ఉన్న పార్ట్ అయితే ఉందో ఎక్స్ట్రా ఇలా రింగ్ లాగా ఉంటది కదా, ఇలా ఉన్న రింగ్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. రెండు ఇలా పీసెస్ లాగా కట్ చేస్తాం కదా, చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఇది ఉందో దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఇది చాలా ఇంకా ఇలాంటి బిర్యానీ బాక్సెస్ వేస్ట్ గా వచ్చినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంత బాగా మనకి టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మొత్తం వచ్చేసాయి కదా. మీకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకొని కట్ చేసుకోండి, తక్కువ కావాలి అనుకుంటే తక్కువ కట్ చేసుకోండి. అంటే నేను వీడియో లాస్ట్ వరకు చూస్తే ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తున్నా అనేది మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూపిస్తా చూడండి. ఎంత బాగా యూజ్ అవుతుందంటే మీ అందరికి. ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీకు ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఒక అగరబత్తి తీసుకోండి. అగరబత్తిని తీసుకొని ఏదైతే మనం పీసెస్ లాగా కట్ చేసుకున్నామో ఆ పీసెస్ అన్నిటి కూడా ఇలా హోల్స్ లాగా పెట్టుకోండి అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒకటి హోల్ పెట్టి ఇక్కడ పెట్టాను చూసారా. ఇలా హోల్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి మంచి ఇయర్ రింగ్స్ కానీ అలా పెట్టుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయండి, చాలా బాగా. ఇలా అన్ని కట్ చేసిన అన్నిటికి కూడా నేను ఈ విధంగానే హోల్స్ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఎన్నైతే కట్ చేసుకున్నానో వాటన్నిటికి కూడా ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటికీ హోల్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా చక్కగా ఈ విధంగా పెట్టేసుకొని అన్ని కూడా ఒక దగ్గర పెట్టేసుకోవాలి. ఇది మనకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే అంత బాగా యూజ్ అవుతుందండి. మనం బిర్యానీ బాక్సెసే కదా, ఇవి ఏం యూజ్ ఉందిలే అనుకోకుండా ఒకసారి అయితే ఇట్లా ట్రై చేసి చూడండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేసేయండి. బాక్స్ లో ఇలా మనం అన్ని కూడా ఇయర్ రింగ్స్ ఇలా వేసి పెట్టుకుంటాం కదా, అవి సమయానికి దొరకవు. అవి ఒక్కొక్కటి ఎక్కడ ఉందో అనేది చెక్ చేసుకుంటూ ఉంటాము. అయితే వీటితో ఒక మంచి యూస్ఫుల్ టిప్ చెప్తాను. ఇది లేడీస్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తీసేసి చక్కగా ఇప్పుడు ఏ అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయో ఇయర్ రింగ్స్ కి ఇప్పుడు మనం హోల్స్ పెట్టుకున్న దాంట్లో పెట్టేసి ఇలా పెట్టేసుకోవచ్చు. ఎంత నీట్ గా కనబడతాయి అంటే చాలా నీట్ గా కనబడతాయి. మనం ఇలా అన్ని కుప్పలు కుప్పలుగా పెట్టుకోవడం వల్ల ఎమర్జెన్సీలో మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒకటి దొరికితే ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరికితే ఒకటి దొరుకుతుంది. చాలా రిస్క్, ఇబ్బంది పడుతూ ఉంటాం. పడకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ ఇయర్ రింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఇంకా మన ఇంట్లో చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నా సరే మనయ్య అయినా వాళ్ళే అయినా అన్ని కలిసిపోతూ ఇబ్బంది పడి అవి సరిగ్గా కనపడక చిరాకు చిరాకు పడుతూ ఉంటామండి. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా అన్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటికి కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎమ్మటెమ్మటి దొరుకుతాయి. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎమర్జెన్సీలో మనకి ఏ సెట్ అయితే కావాలో అలా తీసేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా దొరుకుతాయి. మనం ఎవరిని కూడా అడిగే పని లేదు. అన్నిటిని కూడా ఈ విధంగానే జత చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటాయి. తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తాయి. మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలా డిజైన్ చెవులే మనకి ఎన్ని రకాల డిజైన్స్ చెవులై ఉంటే అన్ని రకాల చెవులని కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట. అంత నీట్ గా కనబడతాయి. చూడండి నేను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చెవులై అయితే పెట్టి చూపిస్తున్నాను కదా, చాలా అందంగా కూడా ఉంటాయి. మనం ఇవన్నీ పెట్టేసుకొని చక్కగా ఒక బాక్స్ లో వేసి పెట్టుకుంటే మనకి తీయడానికి చాలా ఈజీగా, పెట్టడానికి చాలా ఈజీగా ఉంటాయండి. చూసారా, ఇలా మొత్తం అన్ని కట్ చేసుకొని చక్కగా చాలా హోల్స్ పెట్టేసుకొని ఇలా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. నేను
ఒక్కొక్క కలర్ ఇయర్ రింగ్స్ ని ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. అన్ని పెట్టుకుంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. అందుకోసమే నేను మీకు ఒక 4 అయితే పెట్టి చూపించాను చూడండి. మనకి చాలా అందంగా కనపడతాయి. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాంటి ప్లాస్టిక్ ఐటెమ్స్ ఏదైనా సరేనండి, బిర్యానీ బాక్సెసే కాకుండా అలాంటి బాక్సెస్ ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని చక్కగా మనం మీరెక్కడైతే దేంట్లో అయితే దాసిపెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్‌లో ఇలాగే స్టోరేజ్ చేసైతే నేనైతే ఇక్కడ చిన్న బాక్స్‌లో అయితే స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నా అండి. మళ్ళీ నేను తీయగానే మళ్ళీ నాకు కనిపించేటట్టుగా ఇలా మొత్తం ఒక చిన్న బాక్స్‌లో అయితే అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు గూడా నెక్స్ట్ టైమ్ అయితే ఇలా చేసి మరి ఎలా ఉంది అనేదైతే కామెంట్ అయితే చేయండి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా నీట్‌గా ఉంటదండి. తప్పకుండా మీరు గూడా నెక్స్ట్ టైమ్ ఈ విధంగానే ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ అండి అందరికి.